చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు నీడలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు రుజువు. సుబ్బరాజుది కొబ్బరికాయల వ్యాపారం. ఆ ఊరిలో ఒకే దుకాణం ఉండటం వలన సుబ్బరాజు వ్యాపారానికి తిరుగులేకుండా పోయింది. లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి ఢోకా లేకుండా చూసుకునేవాడు. వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్ఫీదు ఇవ్వటం ప్రారంభించాడు. సోమరాజు కూడా తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఒకరోజు చౌకగా వస్తున్నాయని 2000 కొబ్బరికాయలు ఒకేసారిగా కొనేశాడు సుబ్బరాజు. అది చూసిన సోమరాజు, నాన్నగారు, ఇవి మంచి రోజులు కావు. ఈ నెలలో పూజలు వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు. అమ్మకంలో ఆలస్యమైతే నిల్వ వలన కుళ్ళిపోయే ప్రమాదం ఉన్నది కొబ్బరికాయలకు. ఇలా అయితే మనం నష్టాల్లో కూరుకుపోతామేమో అని అనుమానం వ్యక్తం చేశాడు. సుబ్బరాజు నవ్వుకుంటూ, తెలివి ఉండాలే గాని ఈ కొబ్బరికాయలన్నీ ఈరోజే అమ్మకం చేయగలను. అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నాను అని చెప్పాడు. ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఒక ఇల్లాలు వచ్చింది. కొబ్బరికాయ ఒకటి కావాలి అని అడిగింది. సుబ్బరాజుకు సుగుణ అంతకుముందే పరిచయం ఉండటంతో, ఒక్క కొబ్బరికాయ దేనికమ్మా తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఇంటికి చుట్టాలు వచ్చారు, పాయసంలో కొబ్బరికూర వేసేందుకు అని సమాధానమిచ్చింది సుగుణ. ఓ, నీకీ విషయం తెలియదా మరి అంటూ సాగదీశాడు సుబ్బరాజు. ఏం విషయం ఆతృతగా అడిగింది సుగుణ. దిష్టి కొబ్బరికాయల పూజ ఒకటున్నదని విషయం అని చెప్పాడు సుబ్బరాజు. ఏమిటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ. అంటే అది ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి 3 కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి. అలా చెయ్యకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. మీకెవరు చెప్పారు అని అడిగింది సుగుణ. పొరుగురి జ్యోతిష్కుడు చెప్పాడు. వాళ్ల ఊరువారంతా ఈ పూజ చేసి సుఖంగా ఉన్నారట. ఇంతవరకు నీ చెవిన ఈ విషయం పడలేదా అని అడిగాడు సుబ్బరాజు. నాకేమీ తెలియదు అంటూ అమాయకంగా చెప్పింది సుగుణ. అయితే గ్రహదోష నివారణ కోసం ఈరోజే ఈ పూజ చెయ్యి. నీ కుటుంబానికి చాలా మంచిది. నీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ పూజ గురించి చెప్పు. మనం బాగుంటేనే కదా ఊరు బాగుంటుంది అని అన్నాడు సుబ్బరాజు. దానితో సుగుణకు ఒళ్ళు జలధరించింది. భయంతో 3 కొబ్బరికాయలను అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది. ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు నాన్నా అంటూ అడిగాడు సోమరాజు. అదేరా చిట్కా అంటే. మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను వేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావలసిందే. చూడు మన కొబ్బరికాయల అమ్మకాలు ఎలా పెరుగుతాయో అంటూ నవ్వుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా నాన్నా అని అన్నాడు సోమరాజు. అందరికీ అది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యం అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజ విషయం ఊరంతా పాకింది. సాయంత్రంలోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు సుబ్బరాజు. లాభంగా వచ్చిన 2000 రూపాయలను చూసి మురిసిపోయాడు. దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు. ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి, కొబ్బరికాయలు తెచ్చారా? దిష్టి పూజ చెయ్యాలి అంటూ ఆతృతగా అడిగింది. కాయలన్నీ అమ్ముడుపోయాయి. లాభం 2000 రూపాయలు మాత్రం తెచ్చాను అంటూ నవ్వుతూ సుబ్బరాజు చెప్పాడు. లాభం సంగతి దేవుడెరుగు. మీరు చల్లగా ఉంటే అదే నాకు 10,000 అంటూ తాయెత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి. ఈ తాయెత్తెక్కడిది అని అడిగాడు సుబ్బరాజు. మీకు తెలియదా? గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికి వచ్చాడు. 10,000 రూపాయలు ఇచ్చి ఈ తాయెత్తును కొన్నాను. దీనివలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు అని చెప్పింది సుమతి. సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు. తాయెత్తును ఎవరు కొనమన్నారు నిన్ను
అవన్నీ ఒట్టి మూఢనమ్మకాలే. తాయెత్తు గురించి అంత డబ్బును ఎందుకు తగలేశావు అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు. నాన్నగారు, ఇందులో అమ్మ తప్పు ఏమీ లేదు. మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. మీరు చిట్కా పేరున లేవదీసిన పుకారు 2,000 రూపాయల లాభం తెచ్చిపెట్టింది. అదే పుకారును అవకాశంగా మలుచుకుని జ్యోతిష్కుడు అమ్మ దగ్గర 10,000 రూపాయలు తీసుకుని తాయెత్తును అంటకట్టాడు. మీ పుకారే లేకపోతే 10,000 రూపాయలు నష్టం వచ్చేది కాదు కదా అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు. అయ్యో అయ్యో, ఈ పుకారును లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి. తను స్వార్థం కోసం చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు. ఒకరిని మోసం చేస్తే మనమే తిరిగి మోసపోతాము. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.